హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం. జై శ్రీకృష్ణ. ఇవాళ ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన అధ్యాయం 4 దేవయాని కచుడు గురించి తెలుసుకుందాం. కానీ మహాభారతాన్ని మొదటి అధ్యాయం నుంచి మనం తెలుసుకుంటేనే మనకు మహాభారతం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం మహాభారతం యొక్క అధ్యాయం 4ను తెలుసుకుంటున్నాం. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారెవరైనా ముందుగా మన ఛానల్లోనే అధ్యాయం 1, అధ్యాయం 2, అధ్యాయం 3కు సంబంధించిన వీడియోలన్నీ ఉన్నాయి. మీరు ముందుగా ఆ వీడియోస్ని చూశాక ఈ అధ్యాయం 4వ వీడియోకి రండి. అప్పుడే మీకు మహాభారతం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఇక అధ్యాయం ప్రారంభించే కన్నా ముందు నేను మీ అందరి నుంచి కోరుకునేది ఒక విషయం ఉంది. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీ దాకా చేరగలుగుతుంది. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 3Kకి చాలా దగ్గరలో ఉంది. అదంతా కూడా మీ చేతులలో ఉంది. కాబట్టి ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా అయితే మనం అధ్యాయం 4ని ప్రారంభిద్దాం. పూర్వం ముల్లోకాలపై ఆధిపత్యం కోసం దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగిందే. దేవతలకు వేదాంగాలు చదివిన మహాబుద్ధి కలిగిన బృహస్పతి గురువు. ఒక విధంగా చెప్పాలంటే దేవతలను తన ఆలోచనలకు అనుగుణంగా నడుపుతున్నాడు. అలాగే రాక్షసులు శుక్రాచార్యుడి బుద్ధి కుశలతపై ఆధారపడేవారు. శుక్రాచార్యుడికి చనిపోయిన వారిని బతికించగల ఒక విద్య అంటే సంజీవిని ఉండేది. అందువల్ల దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన రాక్షసులు తిరిగి బతకడం, మళ్ళీ యుద్ధంలో పాల్గొనడం జరిగేది. ఇలా జరగడం వల్ల ఆ యుద్ధం ఎంతకు ముగిసేది కాదు. ఈ యుద్ధంలో చాలా మంది దేవతలు నష్టపోయారు కూడా. దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్లి అతడి సహాయం కోరారు. ఎలాగైనా సరే రాక్షస గురువైన శుక్రాచార్యుని ఆశ్రయించి అతడి దయకు పాత్రుడై ఆయనకు శిష్యుడవ్వాలని కచుడిని వేడుకున్నారు. శుక్రాచార్యుడి వద్ద నమ్మకం కలిగిన శిష్యుడిలా వ్యవహరించి సంజీవని రహస్యాన్ని తెలుసుకొని దేవతలకు తెలియచేయాలని దేవతలు కచుడిని కోరారు. కచుడు దీనికి అంగీకరించాడు. రాక్షస రాజైన శుక్రాచార్యుని దర్శించుకోవడానికి అతడి పట్టణానికి వెళ్ళాడు. శుక్రాచార్యుడి ఇంటికి వెళ్ళిన కచుడు ఆయనకు నమస్కరించి, అయ్యా, నా పేరు కచుడు, అంగీరస ఋషి మనుమన్ని, బృహస్పతి కుమారుణ్ణి, మీ వద్ద విద్యాభ్యాసం చేయడం కోసం వచ్చిన బ్రహ్మచారిని అన్నాడు. శుక్రాచార్యుడు అందుకు అంగీకరించి కచుడితో, నీవు మంచి కుటుంబానికి చెందినవాడివే, నిన్ను నా శిష్యుడిగా అంగీకరించాను. బృహస్పతి వారి పట్ల నాకున్న గౌరవ భావాన్ని కూడా ఈ విధంగా చూపుతున్నాను అన్నాడు శుక్రాచార్యులు. కచుడు శుక్రాచార్యుడికి శాస్త్రోక్తంగా ఎన్నో ఏళ్ళు విద్యను అభ్యసిస్తున్నాడు. గురువు గారి గృహ సంబంధ కార్యాలు కూడా ఉచితంగానే నిర్వహిస్తున్నాడు. శుక్రాచార్యుడికి దేవయాని అనే కుమార్తె ఉంది. ఆమెపై తండ్రికి ఎలలేని ప్రేమ ఉంది. కచుడు తనకు వీలైనప్పుడు దేవయానిని ఆటపాటల్లో సంభాషణలతో సంతోషపరుస్తూ ఆమె ప్రేమకు పాత్రుడయ్యాడు. అయితే కచుడు తన బ్రహ్మచర్య నియమాన్ని మీరలేదు. శుక్రాచార్యుడి శిష్యుడు కావడమే కాక దేవయాని అభిమానాన్ని కూడా సంపాదించాడు. ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు అప్రమత్తమయ్యారు. వీడెలాగైనా శుక్రాచార్యుడి వద్దున్న సంజీవిని విద్య సంపాదిస్తాడేమో అనుమానించి అలాంటిది జరగకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నారు. ఒకనాడు కచుడు తన గురువు గారి పశువులను మేపుతుండగా రాక్షసులు అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కుక్కలకు ఆహారంగా వేశారు. సాయంత్రం కేవలం పశువులే ఇంటికి తిరిగి వచ్చాయి. కచుడు రాకపోయిన విషయాన్ని గమనించిన దేవయాని ఆందోళన చెంది తండ్రి వద్దకు వెళ్ళింది. సూర్యాస్తమయం అయ్యింది. ఇంకా కచుడు ఇంటికి చేరలేదు. పశువులు మాత్రమే వచ్చాయి. కచుడికి ఏదైనా అపాయం సంభవించి ఉండవచ్చు. అతడు లేకుంటే నేను జీవించలేను అని ఏడ్చింది. చనిపోయిన మాంసం ముద్దలుగా మారి కుక్కలకు ఆహారమైన కచుడిని శుక్రాచార్యుడు సంజీవిని విద్యతో తిరిగి బతికించాడు. కచుడు నవ్వుతూ గురువుగారికి నమస్కరించుకున్నాడు.
ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమైంది అని దేవయాని అడిగింది. తాను పశువులను మేపుతుండగా రాక్షసులు వచ్చి నన్ను చంపేశారు, మళ్ళీ ఎలా బతికానో తెలియదు అని చెప్పాడు. మరొక నాడు కచుడు దేవయాని కోసం పువ్వులను కోస్తుండగా రాక్షసులు అతడిపై పడి చంపేశారు. ఆ శరీరాన్ని ముద్దలుగా నూరి సముద్రంలో కలిపేశారు. ఎంతకాలమైనా కచుడి ఇంటికి రాకపోవడంతో దేవయాని ఆందోళన చెంది మళ్ళీ తండ్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడు తిరిగి సంజీవిని విద్యతో కచుడిని సజీవుణ్ణి చేశాడు. అతని నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. మరోసారి కూడా కచుడిని రాక్షసులు చంపేశారు. ఈసారి అతడి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను సారలో కలిపేసి తాగడానికి శుక్రాచార్యుడికి ఇచ్చారు. రాక్షసుల ఆచారం ప్రకారం సారను గురువుగారికి ఎటువంటి అనుమానము రాకుండా అందజేసి తాగించారు. తాము ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నామని రాక్షసులు సంతోషించారు. పశువులు యథాప్రకారం కచుడు లేకుండానే ఇంటికి వచ్చాయి. మళ్ళీ దేవయాని తండ్రి వద్దకు వెళ్లి కచుడు రాని విషయం చెప్పి ఆందోళన చెందింది. శుక్రాచార్యుడు కుమార్తెను ఓదార్చాడు. చనిపోయిన కచుడిని నేనే అనేక సార్లు బతికించాను. రాక్షసులు ఎలాగైనా కచుడిని చంపి తీరాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. మరణం అనేది ప్రతి జీవికి సహజం, సంభవించేదే. ఈ విషయంలో నీ వంటి బుద్ధివంతురాలు చింతించడం తగదు. నీకు అందం, ఐశ్వర్యం, యవ్వనమున్నాయి. నీవు ప్రజల పట్ల అనురాగం కలిగి నీ జీవితమంతా ఆనందంతో గడుపు, అంతేకాని విచారించవద్దు అన్నాడు శుక్రాచార్యుడు. దేవయాని కచుడిని గాఢంగా ప్రేమించింది. తండ్రి చెప్పిన మాటలు ఆమె బాధను తొలగించలేకపోయాయి. కచుడు గుణవంతుడు. ఆమెకు సేవలందించేందుకు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. నేనతన్ని గాఢంగా ప్రేమించాను. అతన్ని చంపినందుకు నాకు జీవితం భరించలేనిదిగా మారింది. కాబట్టి నేను కూడా అతన్ని అనుసరిస్తాను అని తండ్రితో చెప్పి నిరాశాన వ్రతం చేపట్టింది. శుక్రాచార్యుడు తన కుమార్తె హృదయాన్ని నిదారక స్థితి చూసి రాక్షసుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం చెందాడు. ఇలాంటి బ్రహ్మహత్య చేసిన రాక్షసుల జీవితం చెడిపోతుందని భావించాడు. సంజీవని విద్యను వినియోగించి కచుడిని ఆహుయాము చేశాడు. అయితే కచుడి శరీర బూడిద సారాలతో కలపడి శుక్రాచార్యుడి ఉదరంలో ఉండడంతో దానిలో నుంచి బయటికి వచ్చేందుకు వీలు లేకపోయింది. ఈ విషయమే కచుడు ఉదరం నుంచి ధ్వని ద్వారా గురువుగారికి చెప్పాడు. శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చింది. ఓయి కచుడా, నాలోకి నీవెలా వచ్చావు? ఈ పని కూడా రాక్షసులే చేశారా? ఈ వ్యవహారాలు చాలా చెడ్డగా ఉన్నాయి. జరిగిన విషయమంతా చెప్పు అని అడిగాడు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు కచుడు గురువుగారికి ఉదరం నుంచి. మహానుభావుడు, తపస్వి, జ్ఞాని అయిన శుక్రాచార్యుడు కోపంతో రాక్షసులే మద్యంలో కచుడి మృత శరీరాన్ని బూడిదను కలిపి తన పొట్టలోకి చేర్చడమా అని అయోమయం వ్యక్తం చేశాడు. కుమార్తె వైపు తిరిగి, ప్రియ కుమారి, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. కచుడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకొని బయటికి రావాలి, అంటే నా మృతి తప్పదు అన్నాడు. దేవయాని ఏడుస్తూ, అయ్యో, ఏ మార్గం చూసినా నా మరణమే నిశ్చయం అనిపిస్తున్నది. మీ ఇద్దరిలో ఎవ్వరు మరణించినా నేను జీవించను అంది. శుక్రాచార్యుడు ఈ చిక్కు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుండగా ఈ పరిస్థితికి అర్థం స్పష్టమైంది. ఇదొక నాటకమని అతడికి అర్థమైంది. ఓ బృహస్పతి కుమారుడా, నీవు నా వద్దకు ఏ ఉద్దేశంతో వచ్చావో ఇప్పుడు నాకు తెలిసింది. నిశ్చయంగా నీ కోరిక నెరవేరుతున్నట్లే. దేవయాని కోసం నిన్ను బతికించాలి. కావున ఇప్పుడు నాకు కనిపించే మార్గం ఏంటంటే, నీవు నా పొట్టను చీల్చుకొని వచ్చినప్పుడు నేను చనిపోతాను. ఆ తరువాత నన్ను బ్రతికించేందుకు గాను నీకు సంజీవిని విద్యను ఉపదేశిస్తాను. తరువాత నన్ను సజీవుణ్ణి చెయ్యి. అప్పుడు దేవయాని మన ఇద్దరి విషయంపై ఎటువంటి విచారము చెందవలసిన అవసరం ఉండదు అని చెప్పి తన పొట్టలో ఉన్న కచుడికి సంజీవని విద్యను ఉపదేశించాడు. కచుడు తక్షణమే శుక్రాచార్యుడి పొట్టను చీల్చుకొని మేఘాలు విడివడ్డ చంద్రునిలా ప్రకాశిస్తూ బయటికి వచ్చాడు. శరీరం అంతా చీలికలై శుక్రాచార్యుడు మరణించాడు. తక్షణమే కచుడు తన నేర్చుకున్న సంజీవిని విద్యను ఉపయోగించి గురువుగారైన శుక్రాచార్యుని బతికించాడు. కచుడు శుక్రాచార్యుడికి ప్రాణమిల్లు ఇలా పలికాడు. అజ్ఞానులకు జ్ఞానోపదేశం చేసేవాడే తండ్రి. మీ శరీరం నుంచి బయటపడినందున మీరు నాకు తల్లి కూడా అయ్యారు అన్నాడు. మరికొన్ని సంవత్సరాలు కచుడు శుక్రాచార్యుడి వద్ద శిష్యరికం చేశాడు. తాను ప్రారంభంలో నిశ్చయించుకున్న విద్యాకాలం కూడా పూర్తయిందే. దేవలోకం వెళ్ళాలి. గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు. ఇక బయలుదేరడానికి సిద్ధమైన తరుణంలో దేవయాని కచుడితో ఇలా అంది.
ఓ కచుడా, నీ దోషం లేని జీవితం, నీ విద్య, నీ వంశ మర్యాద నా హృదయాన్ని ఆకర్షించాయి. నీవు కఠిన బ్రహ్మచర్యం ఆచరిస్తున్నప్పటికీ నేనింతకాలము మనసారా ప్రేమిస్తూనే ఉన్నాను. నీవిప్పుడు నా ప్రేమను అంగీకరించి నన్ను వివాహమాడి ఆనందింపచెయ్యి. కచుడు ఇలా అన్నాడు. ఓ నారీ రత్నమా, నీవు నా గురువుగారి కుమార్తెవైనందున నిరంతరం నా మర్యాదకు నోచుకున్నావు. నీ తండ్రి గర్భాన్ని చీల్చుకొని బయటికి రావడం వల్ల నేను బతికాను కనుక నేను నీకు సోదరుణ్ణి. కనుక చెల్లెలా, పెళ్లాడమని నీవు నన్ను అడగడం అక్రమమవుతుంది. అందుకు దేవయాని, నీవు బృహస్పతి కుమారుడవు కాని నా తండ్రి కుమారుడవు కావు. నిన్ను నా తండ్రి బ్రతికించిన కారణం నేను నిన్ను ప్రేమించడమే. నిశ్చయంగా నిరంతరంగా ప్రేమిస్తూనే ఎప్పటికైనా నీవే నా భర్తవు కావాలని ఆశిస్తున్నాను. ఎటువంటి పాపము అంటని నా వంటి దాన్ని, మాయలు మర్మాలు తెలియని దాన్ని, నీ పట్ల మిక్కిలి మక్కువ ఉన్నదాన్ని నన్ను నీవు విడిచిపెట్టడం సరికాదు అన్నది. అందుకు కచుడు, అధర్మ మార్గాన ప్రవేశించడానికి నన్ను ప్రోత్సహించకు. నీవేమో సౌందర్యవతివి, కోపంలోనూ ఎంతో ప్రకాశిస్తున్నావు. కాని నీకు నేను సోదరుణ్ణే. దయచేసి నాకు వీడుకోలు ఇవ్వు. నిత్యము నిరంతరము నా గురువైన శుక్రాచార్యుని పూర్తిగా పూజిస్తూ ఉండు, సేవ చేస్తూ ఉండు అంటూ కచుడు మెల్లగా అక్కడి నుంచి దేవతల రాజు అయిన ఇంద్రలోకానికి బయలుదేరాడు. శుక్రాచార్యుడు తన కుమార్తెను ఓదార్చాడు. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే మహాభారతానికి సంబంధించిన అధ్యాయం 4 దేవయాని కచుడు గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. మరొక అధ్యాయంతో అంటే అధ్యాయం 5తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.